సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, కాసేపు బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాం. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములు అయితే ఆల్మోస్ట్ 94,000 95,000 వెళ్ళిపోయింది. ఆల్ టైమ్ హై. కొన్ని రాష్ట్రాల్లో 94,000 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 93,000 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 95,000, కొన్ని జిల్లాల్లో కొంచెం అటు ఇటుగా ఒక 1,000-2,000 రూపాయల తేడాతో 94 95 దాకా ట్రేడ్ అవుతుంది గోల్డ్. అవును. అండ్ సిల్వర్ విషయానికి వస్తే అది కూడా ఆల్మోస్ట్ 1,00,000 అయితే ఎప్పుడో దాటిపోయింది. కాబట్టి ఏంటి ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ కి ఇంకా బంగారం ధరలు ఎంతలా పెరిగే అవకాశం ఉందంటారు? అండ్ ఇంకొక 5,000 పెరిగితే అక్షరాల 1,00,000 రూపాయలు అయిపోతుంది బంగారం. మరి 5,000 పెరగడానికి ఎన్ని రోజుల సమయం ఉందంటారు? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అందరిది ఇదే డిస్కషన్. షేర్ మార్కెట్లో బాగా పెరుగుతుందని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళేమో మార్కెట్ ఫాలో అయింది. గోల్డ్ ఎప్పుడు పెరగదులే అబ్బా, నేను జీవితకాలం చూస్తున్నా, కొంచెం పెరిగితే ఎక్కువ. కాకపోతే గోల్డ్ అనేది ఏంటంటే సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం, గోల్డ్ అనేది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొద్దిమంది, వాళ్ళు ఇప్పుడు బాగా లాభపడుతుందని చెప్పక్కర్లేదు, సింపుల్గా కనపడిపోయింది. అయితే ఈ సిచ్యువేషన్ ఎలా వచ్చింది అనేది ఒక 5-6 రీజన్లు ఉన్నాయి. ఒకటేంటిది, ఆల్ టైమ్ హైకి చేరడం జరిగింది. ఇవాళ ఔన్స్ బంగారం 3,177 వరల్డ్ మార్కెట్లు. ఒక వరల్డ్ మార్కెట్లోనే ఆల్ టైమ్ హైలో. ఒకవేళ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, మనం చెప్పడమే కాదు, చెక్ చేసుకోవచ్చు కూడా. వాళ్ళు డైలీ చెక్ చేసుకోవచ్చు, మార్నింగ్ ఈవినింగ్ చెక్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఏంది, పాజిటివా నెగిటివా న్యూట్రలా, ఎందుకు పెరిగింది, ఏం పెరిగింది, ఎలా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా అబ్జర్వ్ చేయాలన్నా ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. investing.com అని ఒక వెబ్సైట్ ఉంది, మనం అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఈ investing.comలోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కర్సర్ అక్కడ పెడితే రియల్ టైమ్ కమోడిటీస్ అని ఉంటుంది. ఈ రియల్ టైమ్ కమోడిటీస్ మీద కర్సర్ పెడితే గోల్డ్ సిల్వరు ఉంటుంది అన్నట్టు. గోల్డ్ మీద మనం క్లిక్ చేయగానే ఈరోజు చూపిస్తుంది $3,177 ఔన్స్ బంగారం వరల్డ్ మార్కెట్లు. మళ్ళీ డే హై కూడా, డే హై ఇయర్లీ హై, ఇయర్లీ హై డే హై రెండు ఒకటే ఉందంటే ఈరోజే వచ్చినట్టు అర్థం. సపోజు ఇయర్లీ హై ఉండి డే హై లేదనుకోండి, అంటే ఇయర్లీ హై నుంచి కొంచెం తగ్గిందని అర్థం. ఇప్పుడు ఇయర్లీ హై డే హై ఈరోజే ఉంది $3,177 మనం మాట్లాడే టైంకి. ఈ $3,177 ఏదైతే ఔన్స్ బంగారం ఉందో మనం రోజు రోజు గమనిస్తుంటే ఈ మధ్యకాలంలో అంటే 2 రకాలు ఉంటాయి యుద్ధాలు. ఒకటో ఫిజికల్ యుద్ధాలు, ఇదో వాణిజ్య యుద్ధ భయాలు. అంటే ఏంది, రష్యా ఉక్రెయిన్, ఈ గాజాలు ఇజ్రాయెల్, అయ్యో ఫిజికల్గా యుద్ధాలు, బాంబులు వేసుకోవటం. ఈ యుద్ధ భయాలు ఏంటిది అంటే వాణిజ్య పరంగా. అంటే ఏంది, ఎప్పుడైతే అమెరికాలో ఎలక్షన్స్ జరిగినాయో, ఎలక్షన్స్లో ట్రంప్ గెలవటం జరిగింది. ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన టారిఫ్లు, సుంకాలు, మేము ఆ దేశాల మీద ఈ ట్యాక్స్ యుద్ధం. దీంతో ఏమవుతుంది, ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా ఈ సుంకాలు, టారిఫ్లు, ఆయన ఏం పెట్టిండు, ఎంత పెట్టిండు, ఇవన్నిటి మీద ఈ వాణిజ్య యుద్ధ భయాలతోటి మార్కెట్ ట్రంప్ ఎలక్షన్స్ ముందో ఎలక్షన్స్ కోసమని ఆగింది మార్కెట్. అప్పుడు అనిశ్చిత పరిస్థితి. మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ట్రంప్ గెలిచిన తర్వాత కూడా అనిశ్చిత పరిస్థితులే షేర్ మార్కెట్ వరకు. ఎప్పుడైతే షేర్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయో బులియన్ మార్కెట్ అంటే గోల్డ్ సిల్వర్, ఈ బులియన్ మార్కెట్ గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఏంది, ఎప్పటికప్పుడు మనం అంతకుముందు చాలా వీడియోలు అంటే మన పాతాయి 60,000 అప్పుడు అబ్బా ఆల్ టైమ్ హైకి పోయింది 60,000 దాటుద్దా, మళ్ళీ ఎప్పుడు కొనుక్కోవాలి, తగ్గితే కొనుక్కోవచ్చు అనుకున్నాం. మళ్ళీ తర్వాత 80,000కి వచ్చింది. 80,000 అప్పుడు వీడియోలు చేసినాం, ఏమని 80,000 దాటుద్దా, తగ్గుద్దా, మేము కొనుక్కోవాలనుకుంటాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు 94, 93, 92 ఒక్కొక్క ఏరియాని బట్టి. అంటే ఇప్పుడు హైదరాబాద్ అని, అంటే కొన్ని ఏరియాలు ఏమైందంటే చెన్నై బేస్డ్ ఉంటాయి బంగారం ధరలు, కొన్ని ఏరియాలు ముంబై బేస్డ్ ఉంటాయి. ఈ ముంబై బేస్డ్కి, చెన్నై బేస్డ్కి ఆ ఏరియాని బట్టి వాళ్ళు మీరు అన్నట్టు 94, 93, 92 ఒక 500 1000 అట్టేట్టుకోండి. రెండోది ఏంటిది, ఈరోజు ఉదయానికే $3,177 జరిగింది. ఇప్పుడు కొంచెం ఒక $15-16 దిగింది. తక్కువైనంత మాత్రాన వాళ్ళు గోల్డ్ ఎలా ఫిక్స్ చేస్తారంటే షాప్ వాళ్ళు అంతా రాత్రి ఏదైతే నిన్న క్లోజింగ్ వరల్డ్ మార్కెట్లను బట్టి వాళ్ళు పొద్దున్నే 10:30-11ంటికి మొత్తం ఒక హైదరాబాద్ అనుకోండి, నెల్లూరు అనుకోండి, గూడూరు అనుకోండి, లేకపోతే పొద్దుటూరు అనుకోండి, ఆ ఏరియా ఒక గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏ గోల్డ్ షాప్ పోయినా కానీ
ఒక రేటు ఫిక్స్ చేసుకొని ముందే పెట్టుకుంటారు. గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో పెట్టేసి ఇక పలక పెడతారు. గోల్డ్ ఈరోజు ఇంత, సిల్వర్ ఇంత అని ఒక పలక పెడతారు. మనం పోయినప్పుడు చూసుకోవాల్సింది అది కాదు. ఎంతసేపటికి గోల్డ్ పెరిగిందంటే ఏ షాప్లోకి పోయినా గోల్డ్ ప్రైసు 24 క్యారెట్స్ ఇంతే ఉంటుందండి, 22 క్యారెట్స్ ఇంతే ఉంటుంది, సిల్వర్ ఇంతే ఉంటుంది. కానీ మనం చూడవలసింది ఏంటిది, ఆ ఓవరాల్గా గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, పెరగడానికి రీజన్ ఏంది, తగ్గడానికి రీజన్ ఏంది, పెరగడానికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, ఇది గమనిస్తే ఇప్పుడు మనము ఏదైతే 2వ తారీఖు ట్రంప్ డెసిషన్ ఉంది. మళ్ళీ ఈ సుంకాలు టారిఫ్ల మీద అంతకుముందే అనౌన్స్ చేసిండు ఈ దేశాల మీద చేస్తామని. అయినా కానీ మళ్ళీ ఒక 2 days బ్యాక్ మొన్న ఫ్రైడే అంటే మనకు శని ఆది సోమవారం రంజాన్ అని ఉగాది అని సెలవులతో కంటే ముందు రోజే ఆయన మాట్లాడడం జరిగింది. నాకు మోడీ మంచి మిత్రుడు, మేమిద్దరం మిత్రులు, మాకు అంటే మిత్రతో పాత స్నేహం ఉంది, ఇట్లా అన్నాడు. అన్నంత మాత్రం మన దేశానికి ఏదో ఫేవర్ జరుగుద్దని ఆ మధ్య ఒక 3-4 రోజులు కంటిన్యూగా మార్కెట్లు పెరగడం జరిగింది. స్పెక్యులేషన్ జరిగింది వీళ్ళిద్దరు పాత స్నేహం మళ్ళా అని రైట్. అప్పుడు రీజన్లు ఏంటిదంటే ఎక్స్పైరీ డేట్ దగ్గర రావటం ఒకటి, షార్ట్ కవరింగ్ రావటం జరిగింది ఒకటి, వీటన్నిటితోటి మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రావటం జరిగింది. వీటన్నిటితోటి ఒక 5-6 రోజులు 6 రోజులు పెరగడం జరిగింది. 7వ రోజు ఫ్లాట్గా ఉండటం జరిగింది. 8వ రోజు మళ్ళీ పట్టడం జరిగింది. 3 రోజులు మనకి సెలవులు రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా మార్కెట్ పెద్ద ఎత్తున ఫాలో అవటం జరిగింది. అయితే వీటన్నిటికీ రీజన్ ఏంటిది, గోల్డ్ పెరగటం, షేర్ మార్కెట్ పట్టడం. రీజన్ ఏంటిది అంటే అమెరికాలో 2వ తారీఖు సాయంత్రం పూట మనకి లెక్క అంటే ఏంది, మనకి 3వ తారీఖు అంటే ఎల్లుండి 3వ తారీఖు పొద్దునకి క్లారిటీ. రైట్. అంటే రేపు మనము 2వ తారీఖు నైటు ఆయన టారిఫ్లు సుంకాలు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ టారిఫ్లు సుంకాలు ఏదైతే విధిస్తామని ఎప్పటి నుంచో అంటుండో ఆ మార్కెట్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ అన్ని పీక్ వచ్చినాయి. అంటే గోల్డ్ సిల్వర్ పీక్ రావడం జరిగింది, ఈ షేర్ మార్కెట్ బాటంకి రావడం జరిగింది. టెక్నికల్గా కానీ వాల్యూ పరంగా కానీ, అంటే టెక్నికల్గా ఓవర్ సోల్డ్ అంటాము, ఫండమెంటల్గా వచ్చి వాల్యూ ఉన్న స్టాక్స్ అన్ని బాటంకి రావడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఆయన టారిఫ్లు సుంకాలు అన్న మార్కెట్లో పెద్ద జరిగేది ఏం లేదు, ఎందుకంటే బాటంకి వచ్చేసినాయి కాబట్టి. ఉంటే న్యూట్రల్ ఉండాలి, సైడ్ వేస్లో ఉండాలి. సపోజ్ ఏమాత్రం కొంచెం బెనిఫిట్ కనుక ఆయన అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇలా జరుగుతుంది ఆయనకు అర్థమైపోతుంది, అమెరికా ఎకానమీ పోతుంది అని అర్థమైపోతుంది. అమెరికా వాళ్ళ కోసమే ఈయన అంత ప్రయత్నాలు. అంటే మిగతా దేశాల కంటే నాకు అమెరికన్లే ముఖ్యము, అమెరికా ప్రజలే ముఖ్యమని అంటుండు. కానీ ఈ అమెరికా మొత్తం కూడా ప్రపంచ దేశాలతోటి రిలేటెడ్ తోటి ఉన్నాయో అక్కడ, అంటే సర్వీస్ అనుకోండి, వాళ్ళకి ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనుకోండి, అన్నీ అమెరికాకి ప్రపంచ దేశాల నుంచి రావాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ వేరే దేశాలన్నీ కూడా అక్కడ కోర్టులో, సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఏమని, ఇటువంటి సుంకాలు టారిఫ్లు ఇదంతా అసంబద్ధం, ఇది అసమ్మతి, అంటే ఇలా ఉండకూడదు అని ఆల్రెడీ ఎగనెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కోర్టు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏమని, డెసిషన్ అంటే ఇలా చేయకూడదు అయ్యి అని. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, మొన్న లాస్ట్ వీక్ వడ్డీ రేట్ల డెసిషన్ అయింది అమెరికాలో, న్యూట్రల్గా ఉంచారు. ఈ అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ కూడా ఈయన అనడం జరిగింది, వడ్డీ రేట్లని మీరు ఏదైనా చేంజ్ చేయండి అంటే. వాళ్ళు ఏం చెప్పారు, పావెల్ గారు, బాబు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు నీతో పని లేదు, మాకు మా డెసిషనే మేము, అంతే తప్ప నువ్వు చెప్పినట్టు చేయమన్నాడు. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు. అంటే ఏదైతే ట్రంప్ ప్రభుత్వానికి మిగతా వాళ్ళకి, అంటే ఈ విధంగా చూస్తే రేపు ఒకవేళ పాజిటివ్గా అంటే కొంచెం ఏమన్నా సుంకాలు కానీ టారిఫ్ల్లో కానీ ఎగ్జిబిషన్ కానీ టైం పోస్ట్ పోన్ చేయటం కానీ, లేకపోతే ఈ సుంకాలు టారిఫ్లు అంటే కొన్నాళ్ళ పాటికి పొడిగించడం, లేకపోతే తగ్గించడం, లేకపోతే ఏం చేస్తాడు అనేది మనకి 2వ తారీఖు నైటు. కానీ ఏం చేసినా ఇంకా బాటమ్ అవుట్ అయ్యేది లేదు, అంటే ఆల్రెడీ పడింది కాబట్టి ఒకటి. ఇక రెండోది ఏంటిది, ఒకవేళ ఏమాత్రం చేసినా మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఏమవుతుంది, తగ్గుద్ది, మన షేర్ మార్కెట్ పెరుగుతుంది. ఇక మనం ఏం చేయాలి అనేది ఒక 2 రోజులు వెయిట్ చేసి అబ్జర్వ్ చేయాలి. ఒక 2 రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ మనము ఇంకో వీడియోలో దాని మీద మనం అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీ న్యూస్ అప్పటి వరకు మనం, ఎందుకంటే ట్రంప్ ఏం ఆలోచిస్తుండో, ఏం చేస్తాడో, ఏం డెసిషన్, ఏం అనౌన్స్ చేస్తాడో మనకు తెలియదు. కానీ గెస్ చేయటం వరకే. మార్కెట్ ఇప్పుడు ఏంటిది, ఆయన చేస్తాడు అని మార్కెట్ ఫాలో అవుతుంది, అంతవరకే మనం అది గమనించాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.